తీసుకెళ్తాం. నల్లమల సాగర్ నిర్మాణంతో ఏ రాష్ట్రాన్ని నష్టం చేకూరే అవకాశం లేదంటున్నారు ఆయన. ఇక తెలుగు జాతికి ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకు అడ్డుపడొద్దు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. వచ్చే మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. ఈరోజు ముఖ్య అధికారుల సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వివాదం అనేది లేదు. సో మేము పోలవరం నిర్మించి అక్కడి నుంచి నల్లమల సాగర్ నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మధ్య గతంలో కాళేశ్వరం నిర్మించినప్పుడు ఎవరు అడ్డుపడలేదు. ఇప్పుడు ఆ మాదిరిగా మీరు కూడా అడ్డుపడకూడదు అని చెప్పి చంద్రబాబు అంటూ ఆ ముఖ్య అధికారుల సమావేశంలో మాట్లాడుకొచ్చారు. ఇంతకీ అటు చంద్రబాబు ఏం మాట్లాడారో చూద్దాం. బెస్ట్ ప్రాజెక్ట్ ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు ఎనివే ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ, పోలవరం టు కృష్ణా గ్రావిటీ. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్టు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్ ఈరోజు నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాకే మనం నీళ్ళు ఇచ్చేటువంటి రాష్ట్రంగా మారిపోతాం. పోలవరం ఎవరికి నష్టం చేకూర్చదని అటు చంద్రబాబు అంటున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అది గోదావరి నదిపై నిర్మించేటువంటి ప్రాజెక్ట్. దాంతో పాటుగా మీరు ఇంటర్లింక్ చేసుకొని కృష్ణా అండ్ గోదావరిని ఏకీకృతం చేసి ఆ రెండింటితో బనకచెర్ల నల్లమల సాగర్ వేర్వేరు కాదు అని తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న మధ్య ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పుకొచ్చారు. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ నీటి వివాదం ఇంకా రోజు రోజుకి పెరుగుతుందా అని అంటే ఈ అన్ని అంశాలు చూస్తూ ఉంటే పెరుగుతుంది. దీనికి కొలిక్కి వచ్చే అవకాశం లేదనేది మాత్రం అర్థమవుతోంది. మా ప్రతినిధి ఏపీ ఇంప్రేటర్ కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సిచ్యువేషన్ ఏంటి? అటు ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో అది రిట్ పిటిషన్ కాదు, మీరు డైరెక్ట్గా సివిల్ సూట్ వేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నల్లమల సాగర్ లేదా పోలవరం ప్రాజెక్టులు రెండింటితో ఏ రాష్ట్రం నష్టం లేదు. మనమే సౌత్ ఇండియాకు ఒక దిక్సూచిగా మారుతాం, అద్భుతమైన ఇరిగేషన్ ఉన్నటువంటి రాష్ట్రంగా మారుతామని చంద్రబాబు అంటున్నారు. ఏం జరగబోతోంది? ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? చంద్రబాబు మాటల్ని తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది? మన బేసిక్ ఇక్కడ 2 రకాలుగా చూసుకోవాలి. ఒక వారం రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సమస్యలు పెంచుకునేది కాదు, పరిష్కార దిశగా అడుగులు వేస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు మా ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. దాని తర్వాత ఈరోజు అధికారుల సమావేశంతో చంద్రబాబు చాలా క్లియర్ గా కొన్ని సమస్యలు అయితే చెప్పారు. తెలంగాణ కాళేశ్వరం నిర్మించిన ఏ రోజు నేను అడ్డుపడలేదు. నీటి వివాదంపై గోదావరి జలాలను 2 రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు అనేది చంద్రబాబు. అదే కాకుండా తెలంగాణ వాడుకున్న తర్వాతనే మేము వాడుకుంటున్నాం, మిగిలిన నీటిని ఏపీ వాడుకుంటుంది. పోలవరం కానీ పూర్తి అయితే సౌత్ ఏషియా మొత్తం కూడా సౌత్ రాష్ట్రాలు కావచ్చు, ప్రధానంగా తెలంగాణకు కూడా మనం నీళ్లు కూడా మళ్లించవచ్చు, ఇతర రాష్ట్రాలు కూడా మనమే నీళ్లు మళ్లించవచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. పోలవరంతో నీటిని నల్లమల సాగర్కి తీసుకువెళ్తాం. నల్లమల సాగర్ నిర్మాణంతో ఏ రాష్ట్రానికి కూడా నష్టం లేదు. అలాగే పూర్తిగా అంటే మార్చి నాటికి పోలవరం పూర్తి చేయాలనేది మా సంకల్పం అనేది. అంటే పట్టుసీమని కూడా తీసుకువెళ్ళి పట్టుసీమని పండితే రాయలసీమలో కూడా
నీళ్లు వస్తాయి. అట్ ద సేమ్ టైం పోలవరం అనేది పూర్తిగా కూడా మార్చికి పూర్తి అయితే ఇది సౌత్ ఏషియాలోనే ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. మనం చాలా రాష్ట్రాలకి నీళ్లు నాకు ఇష్టమో ఇది ఇక ఛాలెంజింగ్ టాస్క్ గానే చెప్పాలి. డిపిఆర్ ఇంకా సమర్పించలేదు, డిపిఆర్ కి ఆమోద ముద్ర పడలేదు. కేంద్ర జలశక్తి శాఖ దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోంది. కృష్ణా జలాల్లో 50-50 రేషియో ప్రకారంగా ఒప్పుకుంటేనే మేము గోదావరిలోకి ఒప్పుకుంటాము, మీరు గోదావరిల కంటే ముందు కృష్ణా జలాల వాటాను తేల్చండి అని చెప్పి తెలంగాణ కొన్ని కండిషన్స్ పెడుతోంది. అటువైపు కర్ణాటక అండ్ మహారాష్ట్ర కూడా ఇన్వాల్వ్ చేయమని సుప్రీంకోర్టు డైరెక్ట్ చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల పోరాటం కాస్త ఇప్పుడు 4 రాష్ట్రాలుగా